నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ముందుగా ఈటీవీ అభిరుచి సూపర్ ఫుడ్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో రిపబ్లిక్ డే స్పెషల్ కదా, సో స్పెషల్ ఫుడ్ కంపల్సరీ మనం చేసుకోవాలి. స్పెషల్ అంటే ప్రత్యేకంగా మనం స్వీట్స్ అవన్నీ చేస్తూ ఉంటాం, కానీ ఈసారి ఏంటంటే కొంచెం వెరైటీగా మనము వెజిటబుల్ సలాడ్ చేసుకుందాం. ఎందుకు వెజిటబుల్ సలాడ్ చేసుకుందాము అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే మనం ఏ పని చేయలేము. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మన ఆహారంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ మోతాదులో ఉండాలి. అవి సలాడ్ రూపంలో ఉంటే కనుక 2-3 రకాలు మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో అందుకోసం అనేసి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే గార్డెన్ సలాడ్. గార్డెన్ సాలడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. యాపిల్, బీన్స్, ముల్లంగి, క్యారెట్ తురుము, కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మకాయలు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, మనం జస్ట్ స్టార్ట్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ ఏం చేద్దామంటే కొన్ని వెజిటబుల్స్, ఇక్కడున్న వెజిటబుల్స్ ఏంటంటే డైరెక్ట్గా తింటే అంత బాగుండవు కాబట్టి వాటిని కొంచెం కుక్ చేయాలన్నమాట. ఆ కుకింగ్ ఏంటంటే ఫుల్ కుకింగ్ కాదు, స్టీమింగ్ కూడా కాదు, బ్లాంచింగ్ అనేది చేద్దాం. సో బ్లాంచింగ్ ఎలా చేయాలంటే వాటర్ని బాయిల్ చేసి ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని సో స్టవ్ వెలిగించేసుకొని వాటర్ వేసేసి మూత పెట్టి ఆ వాటర్ బాయిల్కి రాగానే మనం ఏ వెజిటబుల్స్ అయితే కుక్ చేయాలనుకుంటున్నామో అవి అందులో వేసేసి జస్ట్ 2 మినిట్స్ ఆగి తీసేసి మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ కుక్ చేయవలసిన వెజిటబుల్స్ 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే బీన్స్, ఇంకొకటి ఏంటంటే ముల్లంగి. సో బీన్స్ని చక్కగా కట్ చేసేసుకుందాము. సో సలాడ్ కాబట్టి వీటిని మనము మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొంచెం స్టైలిష్గా కట్ చేసుకుందాము. సో అన్నీ రెడీగా ఉన్నాయి కదా, వీటిని మనము చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. జస్ట్ ఇట్లా డయాగ్నల్గా కట్ చేస్తున్నాను, సో లుక్ బాగుంటుందని చెప్పేసి స్ట్రైట్గా కాకుండా. సో బీన్స్లో మనకి బోళ్ళంతా బి వైటమిన్స్ ఉంటాయి, ఫోలిక్ యాసిడ్ ముఖ్యంగా ఇందులో ఉంటుంది, బయోటిన్ అనేది ఉంటుంది. ఇవి మన ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్, రక్తం బాగా పడుతుంది. ఇంకోటి ఏంటంటే హెయిర్ అనేది చక్కగా ఉంటుంది అనమాట. హెయిర్, స్కిన్ అనేది చాలా బాగుంటుంది బీన్స్తో. సో బీన్స్ రెడీ. నెక్స్ట్ ముల్లంగి కూడా రెడీ చేసుకుందాము. జస్ట్ తినడానికి వీలుగా ఉండేటట్టుగా ముక్కలు. సో ముల్లంగి అనేది చాలా యూనిక్ వెజిటబుల్ అనమాట. ఇది ముఖ్యంగా అల్సర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందని రీసెర్చ్ చెప్తుంది. సో ముల్లంగి రసం తీసుకుంటే కనుక అల్సర్స్ హీల్ అవుతాయి అనేసి, పచ్చి ముల్లంగి రసం తీసుకుంటే అల్సర్స్ హీల్ అవుతాయని రీసెర్చ్ చెప్తుంది. సో ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోతుంది కదా, సో ఈ వెజిటబుల్స్ కంపల్సరీ కుక్ చేయాలి. సో ఇందులో వేసేసి జస్ట్ 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ ఉండిచ్చి తీసేసి అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. 2 మినిట్స్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వీటిల్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో చూడండి ఎంత చక్కగా బ్రైట్ కలర్లోకి వచ్చేసాయి అవి.
సో నెక్స్ట్ 1 by 1 అన్నీ కట్ చేసేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవటమే. ఇక్కడ మనకి బ్లాంచ్ అయినటువంటి వెజిటబుల్స్ ఉన్నాయి. బ్లాంచింగ్ అంటే 2 minutes బాయిలింగ్ వాటర్లో మనకు కావాల్సిన వెజిటబుల్స్ వేసేసి తర్వాత తీసి దాన్ని మనం ఉపయోగించుకోవటం అనమాట. సో దట్ పచ్చి ఫ్లేవర్ పోతుంది, కుక్ అయిన ఫ్లేవర్ వస్తుంది, తర్వాత అందులో ఉన్నటువంటి వైటమిన్స్ పూర్తిగా వెళ్లకుండా మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇందులో వేసేసుకుందాం. నెక్స్ట్ యాపిల్. సో యాపిల్ని కూడా ఒకటే ఒక ఫ్రూట్ ఇక్కడ నేను ఉపయోగిస్తున్నాను, యాపిల్. ఎందుకంటే దీంతో చక్కగా కాంబినేషన్ వెళ్ళిపోతుంది కాబట్టి. మనము పపాయ కూడా ఉపయోగించుకోవచ్చు, అరటిపండు కూడా ఉపయోగించుకోవచ్చు, తర్వాత అలాగే జామకాయ కూడా ఇందులో కాంబినేషన్ చక్కగా వెళ్ళిపోతుంది అనమాట. సో యాపిల్ అనేది మోస్ట్ కామన్గా దొరుకుతుంది కాబట్టి సో యాపిల్ ఉపయోగిస్తున్నాను అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే క్యారెట్ తురుము, నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ మిరియాల పొడి, నెక్స్ట్ కొద్దిగా ఉప్పు, తర్వాత నిమ్మరసం, సో నిమ్మరసం యాడ్ చేసేటప్పటికి యాపిల్ ఆ బ్రౌనింగ్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట. యాపిల్ బ్రౌన్ కలర్లో మారిపోతూ ఉంటుంది కదా, ఆ బ్రౌనింగ్ అనేది అరికడుతుంది అనమాట నిమ్మరసము. సో నిమ్మరసం చక్కగా యాడ్ చేసేసాము. నెక్స్ట్ ఫైనల్గా దీనికి ఫ్లేవర్ ఇంక్రీజ్ అవ్వటానికి లెమన్ జస్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. లెమన్ జస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ పైన తొక్క, లెమన్ తొక్క, నిమ్మకాయ తొక్క ఏదైతే ఉందో దాన్ని మనం కొంచెం తురిమి ఇందులో యాడ్ చేయాలన్నమాట. అది చక్కటి ఫ్లేవర్, చాలా రిఫ్రెషింగ్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది అనమాట. సో కొద్దిగా లెమన్ జస్ట్ యాడ్ చేస్తున్నాం. సో ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం అంతా యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే నేను ఇదిగోండి కొంచెం పైన ఆ గ్రీన్ కలర్ కొంచెము పైన కొద్దిగా తురిమేసాను అనమాట. ఆ ఫ్లేవర్ ఉంటే సరిపోతుంది అంతవరకు, అంతకంటే మించి అవసరం లేదు, లేకపోతే చేదు వస్తుంది అనమాట. ఇది యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది. ఏమి యాడ్ చేశారు ఇందులో అని తప్పనిసరిగా అడుగుతారు. నిమ్మకాయ యాడ్ చేసినట్టు తెలుస్తుంది, కానీ ఇది యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఒక ఆ నిమ్మ ఫ్లేవరు, ఒక ఆయిలిష్ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. అందుకని యాడ్ చేస్తే చక్కగా ఉంటుంది. నెక్స్ట్ టాస్ చేసేసుకుందాము. సో అన్నీ మిక్స్. సో చక్కగా టాస్ చేసేసుకుని మంచి కలర్ఫుల్గా ఉంది. గ్రీన్ అండ్ ఆరెంజ్ అండ్ వైట్ మన రిపబ్లిక్ డే కలర్స్ రెడీగా ఇందులో. సో దీన్ని సర్వ్ చేసేసుకుందాం. ఇది టాస్ చేస్తుంటేనే ఆ ఫ్రెష్ ఫ్లేవర్ అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట. దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. సో చక్కగా చాలా కలర్ఫుల్గా ఉంది. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే నోరూరుతుంది. అంటే నిమ్మరసం గురించి చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఆ నిమ్మరసం తర్వాత నిమ్మకాయ జస్ట్ ఇందులో యాడ్ చేసేటప్పటికి చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది. సో ఇది మనము రెగ్యులర్గా తీసుకుంటే కనుక, అంటే ఆల్మోస్ట్ ప్రతి మీల్లో ఇంత కాకపోయినా ఇందులో హాఫ్ అట్లీస్ట్ మనం తీసుకుంటే కనుక మన ఆరోగ్యం చాలా 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 చక్కగా ఉంటుంది. నిజంగానే ఫ్రీడమ్ ఫ్రమ్ డిసీజ్ అవుతుంది అనమాట. సో వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే.
చూసారు కదండి, గార్డెన్ సలాడ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్ని కాయగూరలే, కానీ జస్ట్ కొంచెం స్వీట్నెస్ పెంచడానికి యాపిల్ అనేది యాడ్ చేసాము. తప్పనిసరిగా ప్రయత్నం చేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.